హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో ఈ ఫోటోలో చూపిస్తున్న మోడల్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను. ఇది వచ్చేసి డబల్ లేయర్ ఫ్రాక్, ప్లెయిన్ క్లాత్ వస్తుంది. యోక్ పార్ట్లో అలాగే హ్యాండ్స్ చివర కొంచెం వేరే క్లాత్ వాడతాను, డిజైన్ క్లాత్. మిగతా అంతా ప్లెయిన్ క్లాత్. మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి. ఫుల్ లెంత్ అంటే షోల్డర్ నుంచి కింద ఫ్లోర్ వరకు 56 ఇంచెస్, బాడీ లెంత్ వచ్చేసి 14.5, చెస్ట్ 36, వేస్ట్ 32, నెక్ 10 ఇంచెస్, బ్యాక్ నెక్ 10 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్, ఆర్మ్ హోల్ 16 ఇంచెస్, లెంత్ వచ్చేసి 16 ఇంచెస్, లూజ్ వచ్చేసి 10 ఇంచెస్. షోల్డర్ నుంచి డాట్ వరకు అంటే ఫ్రంట్ సైడ్ షోల్డర్ నుంచి డాట్ వరకు 10 ఇంచెస్, డాట్ గ్యాప్ 2 డాట్ల మధ్యలో గ్యాప్ వచ్చేసి 7.5 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్తో ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను, చూడండి. ఫ్రాక్ కోసం నేను తీసుకున్న క్లాత్ ఇది సిల్క్ క్లాత్, షైనింగ్గా స్మూత్గా ఉంటుంది. దానికి లైనింగ్ వచ్చేసి బాడీ వరకు కాటను అలాగే సిల్క్ 2 లైనింగ్లు వేసుకుంటాను. కింద గేరాకి మాత్రం ఓన్లీ సిల్క్ క్లాత్ మాత్రమే వేస్తాను. లైనింగ్ ఒక్క లైనింగ్ వస్తుంది గేరాకి. బాడీకి మాత్రం కాటన్ కూడా వేసుకోవాలి. కాటన్ కూడా వేసుకుంటేనే మనకి చిరాగ్గా ఇబ్బందిగా చిరాగ్గా ఉండకుండా ఉంటుంది, లేదంటే చిరాకు అనిపిస్తుంది. పాలిస్టర్ వాడుతున్నాను నేను లైనింగ్, అందుకని కాటన్ కూడా వేసుకుంటాను. ముందు ఈ ఖర్చులన్నీ సమానంగా ఉండేటట్టు ఒక లైన్ గీసుకోవాలి. ఇంకొక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ గీసుకోవాలి. బాడీ లెంత్ వచ్చేసి 14.5. ఈ పై లైన్ నుంచి 14.5 దగ్గర టేప్ పెట్టేసుకోవాలి. పైన ఎక్కడి వరకు అయితే వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 2-3 చోట్ల చేసుకుంటే షోల్డర్ లైన్ అనేది కరెక్ట్గా ఒకే లైన్లో వస్తుంది, పైకి కిందకి వెళ్ళకుండా. అందుకని ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మూడు చోట్ల చేసుకుని మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి. ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక మార్క్ అయితే గీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి ఈ ఫ్రాక్ నెక్ వచ్చేసి బ్రాడ్గా ఉంటుంది, అలాగే డీప్గా ఉంటుంది. అందుకని నెక్ విడ్త్ ఫోల్డింగ్ నుంచి 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అదేవిధంగా షోల్డర్ మార్కింగ్ వచ్చేసి ఫోల్డింగ్ నుంచి 6.15 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇదేమి భుజాలేం జారిపోదు. షోల్డర్లో సగం కన్నా తక్కువే ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా నిలబడుతుంది. ఇక్కడ ఎంత తీసుకున్నామో కింద ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి. 6.15 తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా 6.15 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్ 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3.5 దగ్గర మార్క్ చేసాం కదా, ఇక్కడ కూడా ఈ ఫోల్డింగ్ నుంచి 3.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి ఈ మార్క్ ఎంత ఉందో లెంత్ చూసుకోవాలి. ఒకసారి 9.5 ఉంది. ఇక్కడ నుంచి కూడా 9.5 దగ్గర చూసుకోవాలి, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులను కలుపుకుంటూ ఒక బాక్స్ షేప్ అయితే గీసుకోవాలి. ఈ బాక్స్ లోపలే నెక్ రావాలన్నమాట. చెస్ట్ రౌండ్ 36లో 4వ భాగం 9. ఈ ఫోల్డింగ్ నుంచి 9 ఎక్కడి వరకు వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇంకా 1.5 ఖర్చు కోసం. వేస్ట్ వచ్చేసి 32, 4వ భాగం 8. 8 ఎక్కడ వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ బాక్స్ ఒకటి గీసుకోవాలి. సైడ్ మార్కులు కూడా కలుపుకుంటూ 2 లైన్లు గీసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి పైన హై నెక్, దానికోసం పై లైన్ నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. దానికి ఒక 1/2 ఇంచ్ కిందకి ఇంకొక మార్క్ చేసుకున్నాను. కింద గ్యాప్ వచ్చేసి ఎంత ఉందో చూసుకుని సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ గ్యాప్లో నేను రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుంటాను అనమాట. నెక్ వచ్చేసి పైన హై నెక్ మాదిరిగా ఉంటుంది, కింద వచ్చేసి రౌండ్ షేప్ ఉంటుంది. రౌండ్ షేప్ వచ్చినప్పుడు సెంటర్లో మార్క్ చేసుకోవాలి. డ్రాప్ అయితే సెంటర్ కన్నా కిందకి మార్క్ చేసుకోవాలి. పైన నెక్ కోసం ఇలా బోట్ నెక్ మాదిరిగా ఒక మార్క్ చేసుకోవాలి. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ వస్తే అక్కడ థ్రెడ్ వస్తుంది అనమాట. ఈ మూల దగ్గర ఒక లైన్ గీసుకొని 3/4 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మూల నుంచి పైకి అనమాట. ఆర్మ్ హోల్ వైపు ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 1/4 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. మన షోల్డర్ కిందకి ఉంటుంది కదా, ఒక
1/2 ఇంచు దగ్గర మార్క్ చేసుకోవాలి. మళ్ళీ కింద లైన్ కూడా అదే విధంగా కిందకి వెళ్ళాలన్నమాట. 1/2 ఇంచు కిందకి లైన్ గీసుకోవాలి. ఈ కింద లైన్ నుంచి ఈ మూల వరకు టేప్ పెట్టుకోవాలి. దీన్ని ఫోల్డ్ చేసుకుంటే సెంటర్ వస్తుంది కదా, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి కర్వ్ అనేది గీసుకోవాలి. ఈ మార్క్ నుంచి కర్వ్ గీసుకోవాలి. ఇలా కలిపేసుకోవడం. షోల్డర్ మార్కింగ్ నుంచి ఆర్మ్ హోల్ మెజర్ చేసుకోవాలి. 1/2 ఇంచు లోపల నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. మొత్తం వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. ఆర్మ్ హోల్ ఎక్కువ వచ్చినప్పుడు షోల్డర్ డౌన్ మార్కింగ్ కొంచెం పైకి జరుపుకొని మళ్ళీ మెజర్ చేసుకోవాలి. మళ్ళీ మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఆర్మ్ హోల్ రౌండ్ కూడా గీసుకోవాలి. ఇలాగ సేమ్ ఇంతకుముందు ఎలా అయితే గీసామో ఇలా గీసుకోవాలి. చెస్ట్ అయితే తగ్గించకూడదు. ఆర్మ్ హోల్ రౌండ్ ఎక్కువ వచ్చినప్పుడు మళ్ళీ ఇలా మెజర్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. ఇలా సైడ్ వేస్ట్ దగ్గర కింద నుంచి పైకి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ వేస్ట్ మొత్తం 4వ వంతు ఉంది కదా, దానిలో సగానికి మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే సైడ్ ముడతలు పడవు. ఈ మార్కింగ్ ప్రకారం సేమ్ ఎలా ఉందో అదే విధంగా మనం ఎలా అయితే మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేసేసుకోవాలి. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్, షోల్డర్ మొత్తం ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకోవాలి. ఏనల్ నెక్ లైన్ అయితే ఒకటి గీసుకోవాలి. డాట్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ షోల్డర్ నుంచి ఇలా టేప్ పెట్టేసుకోవాలి. డాట్ మార్కింగ్ వచ్చేసి 10 ఇంచెస్ డాట్ గ్యాప్. ఈ 2 డాట్ల మధ్యలో గ్యాప్ వచ్చేసి 7.5. అందులో సగం వచ్చేసి 4/4. ఈ మూల నుంచి 4/4 ఎక్కడ వస్తే అక్కడ మార్క్ చేసుకోవాలి. అలాగే కింద కూడా 4/4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి ముందు వైపు 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అవతల వైపు 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మొత్తం డాట్ వచ్చేసి 2.5 ఇంచ్ అనమాట. యువతల వైపు 1/2 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి. మిగతాది అవతల వైపు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ లైన్ అనేది ఒక లైన్లో రావాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్లు గీసుకోవాలి. ఆర్మ్ హోల్ మూల ఒక మార్క్ ఉంది కదా, దానిపైన 1/2 ఇంచ్ పైన మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ కోసం కిందకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా కిందకి మార్క్ చేసుకోవాలి. లూజ్ ఎక్కువ వస్తుంది అనమాట. కిందకి మార్క్ చేసుకోవటం వల్ల ఈ లైన్లన్నీ మళ్ళీ కిందకి కలిపేసుకోవాలి. ఈ హుక్స్ పట్టీ కూడా 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి 2 ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ కింద నుంచి పైకి స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఈ సెంటర్ మార్కింగ్ నుంచి ఈ కింద వైపుకి టేప్ పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే సెంటర్ వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి బయట వైపుకి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్కుల్ని ఇలా ఒక కర్వ్ షేప్తో కలిపేసుకోవాలి. ఈ పై లైన్లో సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. దానికి 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇది ఇక్కడ కట్ చేసి కుడతాం కాబట్టి ఇది ఇటు జరగాల్సి ఉంటుంది. ఇక్కడ గ్యాప్ అనేది తగ్గిపోతుంది. 1/2 ఇంచు బయటికి మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి 1/2 ఇంచు బయటికి మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఖర్చు కోసం కావాలి కదా, 1.5 ఇంచు. ఈ మార్క్ నుంచి 1.5 ఇంచు బయటికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కట్ చేసి మళ్ళీ యాడ్ చేస్తాం కాబట్టి ఈ 2 లెంత్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఈ లైన్ వచ్చేసి 5.5 ఉంది. ఈ కర్వ్ తిరిగింది కదా, ఇది కూడా చెక్ చేసుకోవాలి. మన కర్వ్ ఎలా అయితే తిరిగిందో అలాగే టేప్ తిప్పుకుంటూ కొలుచుకోవాలి. కర్వ్ తిరిగినప్పుడు ఖచ్చితంగా ఈ లెంత్ అనేది పెరుగుతుంది. అందుకని చూసుకొని కట్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ వరకే వచ్చింది. ఇది ఎక్స్ట్రా అన్నమాట. ఇక్కడికి లైన్ కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ లెంత్ చూసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 32, దానిలో 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్. ఇక్కడి నుంచి చూసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ డాట్ వరకు, ఈ డాట్ లైన్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి. 3.5 ఉంది.
ఇదే 3.5 ఇక్కడ పెట్టుకోవాలి, ఈ మార్క్ దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 8 ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇది వేస్ట్ రౌండ్. దీనికన్నా ఒక 1.5 ఇంచు బయటికి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచు కావాలి కదా, దానికోసం ఈ మార్క్ నుంచి 1.5 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులు కలిపేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్. ఈ మూల నుంచి ఈ లైన్ వరకు 7 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ వరకు ఒక లైన్ కలిపేసుకోవాలి. ఈ మార్క్ నుంచి ఫ్రంట్ సైడ్ స్క్వేర్ నెక్ పెడుతున్నాను. దానికోసం ఈ షోల్డర్ మార్కింగ్ నుంచి ఈ కింద బాక్స్ ఉంది కదా, బాక్స్ లోపల వైపు ఒక 1/2 ఇంచ్ లోపల వైపుకి జరుపుకోవాలి. యాస్టీస్ అలాగే ఉంచేస్తే స్క్వేర్ నెక్ బ్రాడ్ ఎక్కువైపోతుంది. అందుకని ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఎక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఇంకా వేరే అవసరం ఇంకా ఎక్కువ అక్కర్లేదు, కొంచెం అలా తీసుకుంటే ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవడమే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్ చేసిన కాటన్ లైనింగ్ బట్టి పాలిస్టర్ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. బాడీకి 2 లైనింగ్లు వస్తాయి, కాటన్ ఒకటి, సిల్క్ ఒకటి. ఇది కూడా సిల్క్ కూడా పాలిస్టర్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వచ్చింది, ఫోల్డింగ్ వైపు పెట్టేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోవాలి. నెక్ వైపు మాత్రం కట్ చేయొద్దు. కుట్టిన ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ వైపు కట్ చేయాలి. లైనింగు నేను పొరపాటున ఓపెన్ ఉండే వైపు కట్ చేసేసాను, దానివల్ల నేను ఇంకొక పీస్ కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఫోల్డింగ్ వైపు పెట్టుకొని యాస్టీజ్ ఎలా అయితే ఉందో నెక్ సెంటర్ పార్ట్ వచ్చేసి ఫోల్డింగ్ వైపు ఉండాలన్నమాట. అలా పెట్టేసుకొని మిగతా అంతా ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి. నేను హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఎక్స్ట్రా ఏం వదలలేదు కాబట్టి సేమ్ అలా కట్ చేసేసుకోవాలి. నా మైండ్లో హుక్స్ పట్టి లేదు కదా అనేది ఉంది, కానీ అక్కడ ఫోల్డింగ్ ఉండాలని మర్చిపోయాను. దానివల్ల ఇంకో పీస్ కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంతేనండి. పాలిస్టర్ లైనింగ్ కూడా ఇలా ఫోల్డింగ్ వైపు ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలి కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఫైనల్గా ఇలా ఒరిజినల్ క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా కాటన్ క్లాతే పెట్టుకోవాలి. అదైతే కరెక్ట్గా కదలకుండా ఉంటుంది, పాలిస్టర్ అయితే ఉండదు. అందుకని కాటన్ లైనింగ్ పెట్టుకొని సేమ్ ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వైపు ఫోల్డింగ్ ఉండాలి. ఒక ఒరిజినల్ క్లాత్, దాని తర్వాత పాలిస్టర్ లైనింగు, దాని తర్వాత కాటన్ లైనింగ్, ఇలా వరుసగా యాడ్ చేసుకోవాలి కుట్టేటప్పుడు. ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా ఫోల్డింగ్ వైపు పెట్టుకొని యాస్టీజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. చుట్టూ మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇంకో పార్ట్ ఉంటుంది, అది కూడా కట్ చేసేసుకోవాలి. బాడీ కటింగ్ అయిపోయింది. స్లీవ్స్ వచ్చేసి గేరా కటింగ్ అయిన తర్వాత మిగిలిన క్లాత్తో స్లీవ్స్ కట్ చేస్తాను. స్లీవ్స్కి లైనింగ్ యాడ్ చేయట్లేదు, అందుకని. గేరా లెంత్ అనేది ఇలా చూసుకోవాలి. ఫుల్ బాడీ లెంత్లో నుంచి బాడీ లెంత్ మైనస్ చేసుకుంటే వచ్చేది గేరా లెంత్. ఫుల్ బాడీ లెంత్ వచ్చేసి 56 ఇంచెస్ మైనస్ బాడీ లెంత్ వచ్చేసి 14.5 మిగతా వచ్చింది 41.5 వచ్చింది. ఇది గేరా లెంత్ అవుతుంది. ఇలా చూసుకొని కట్ చేసుకోవాలి. గేరా లైనింగ్ కట్ చేయడానికి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని ఈ మూల నుంచి వేస్ట్ రౌండ్ వచ్చేసి 32, 4వ భాగం 8 ఇంచులు. 8 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 8.5 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. వేస్ట్ కోసం చేసిన మార్కింగ్ దగ్గర నుంచి టేప్ ఇలా పెట్టుకోవాలి. ఇలా కింద వైపుకి క్రాస్గా పెట్టుకొని 41.5 వచ్చింది కదా లెంత్, దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని 42 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా పైన కొంచెం జరుపుకోవాలి, అలాగే కిందకు కూడా కొంచెం జరుపుకుంటూ ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ స్టిచ్చెస్ కోసం కింద
పీకో కోసం 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇలా అక్కడక్కడ మార్చేసుకోవాలి. వేస్ట్ దగ్గర మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. అలాగే కింద వైపు అక్కడక్కడ మార్క్ చేసుకున్నవి కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి క్రాస్గా. ఆ లైన్ ప్రకారం కింద వైపు కూడా గేర కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇక్కడ కింద పెద్ద అతుకైతే పడుతుంది పై పార్ట్కి, అది తర్వాత కట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఆ మార్కులన్నీ కలుపుకుంటూ ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ గ్యాప్లో వేరే క్లాత్ కట్ చేసుకుని మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒరిజినల్ క్లాత్ ఇలా ఒక ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చింది కుడివైపు వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇంకో ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి క్రాస్గా. ఈ ఫోల్డ్ అయిన క్లాత్ని ఇంకో వైపు ఓపెన్ ఉన్న వైపు ఇలా తిప్పుకోవాలి. సమోసా ఫోల్డింగ్ మాదిరిగా వస్తుంది ఫోల్డింగు. ఇలా వేసుకోవాలి. ఈ క్రాస్ తిరిగిన వైపు కానీ ఇంకో వైపు కానీ ఎక్కడా కూడా ముడతలు అనేవి లేకుండా, కింద వైపు కానీ పైన క్లాత్కి కానీ ముడతలు అనేవి లేకుండా ఇలా నీట్గా సర్దుకోవాలి. లేదంటే ముడతలు వచ్చేస్తాయి, నీట్గా రాదు. ఇలా నీట్గా సర్దుకోవాలి. ఈ పైన ఫోల్డింగ్ నుంచి 8.5 ఎక్కడ వస్తే అక్కడ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఒక లైన్ గీసుకోవాలి. ఈ లైన్ నుంచి 42 ఇంచెస్ కిందకి ఎక్కడ వస్తే అక్కడ మార్క్ చేసుకోవాలి. పైన వేస్ట్ లైన్ నుంచి కింద వైపుకి 42 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. పైన కొద్దిగా యువతలకు జరపాలి, అలాగే కింద యువతలకు జరుపుకుంటూ కొద్దిగా జరుపుకుంటూ చుట్టూ కింద గేరా చుట్టూ మార్క్ చేసుకోవాలి. ఇలా పైన కూడా జరుపుకోవాలి, అలాగే కింద జరుపుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. పైన వేస్ట్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అది ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. అదేవిధంగా కింద గేరా దగ్గర కింద వైపు మార్క్ చేసాం కదా, ఆ మార్కులన్నీ కలుపుకుంటూ ఒక లైన్ అయితే గీసుకొని ఆ లైన్ ప్రకారం కింద కూడా కట్ చేసేసుకోవాలి. ఈ కింద వైపు పై పొర మీద రెండు పొరలు ఉన్నాయి కదా, దానికి కొంచెం తక్కువ వచ్చింది. దానికి కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుంది. పైన వచ్చే లేయరు ఈ కింద లేయర్ కన్నా సగానికి కన్నా ఎక్కువ ఉంటే బాగుంటుంది. అందుకోసం ఒకసారి మెజర్ చేసుకున్నాను. 17 ఇంచెస్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. అందుకని సెకండ్ లేయర్ వచ్చేసి 17 ఇంచెస్ కట్ చేయాలి. పైన వేసే లేయర్ కూడా ఇలా సేమ్ టు సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి. ఇంతకుముందు ఫోల్డ్ చేసినట్టే ఇలా క్రాస్గా ఒక ఫోల్డ్ చేసుకోవాలి. పైన 8.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి నడుం దగ్గర. ఈ మార్క్ నుంచి కింద వైపు 17 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. పై లేయర్ చిన్నగా వస్తుంది కదా, దానికోసం 17 ఇంచెస్ సరిపోతుంది. ఇలా అక్కడక్కడ పైన కింద టేప్ జరుపుకుంటూ ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవడమే. హ్యాండ్స్ కటింగ్ కోసం 4 మడతల మీద క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కింద అన్ని సమానంగా ఉన్నాయి లేదా అన్ని పొరలు చూసుకొని ఒక లైన్ గీసుకోవాలి 1/2 ఇంచ్ గ్యాప్తో ఖర్చు కోసం. ఈ లైన్ నుంచి లెంత్ తీసుకోవాలి. ఈ లైన్ నుంచి పైకి లెంత్ వచ్చేసి 16 ఇంచెస్. 16 ఇంచెస్ ఎక్కడి వరకు వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకో మార్క్ చేసుకోవాలి. కింద డౌన్ వచ్చేసి 3.5 ఇంచ్, పైన లెంత్లో 3.5 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. 3.5 ఇంచ్ బయటకు పెట్టేసుకుంటే టేపు 16 ఇంచెస్ ఎక్కడ వస్తే అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్లో సగానికి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. సగం వచ్చేసి 18 ఇంచెస్, 1/2 ఇంచ్ తగ్గిస్తే 7.5 ఇంచ్. 7.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ క్రాస్ మార్క్కి మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కుల మధ్యలో టేప్ పెట్టుకుని ఫోల్డ్ చేస్తే సెంటర్లో మార్క్ చేసుకోవాలి. మళ్ళీ 2 మార్కులకి సెంటర్లో ఇంకో మార్కు, కింద 2 మార్కులకి మధ్య సెంటర్లో ఇంకో మార్కు. ఈ పై నుంచి కింద వైపుకి 1.5 ఇంచ్ దగ్గర, కింద నుంచి పైకి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులను బట్టి సెంటర్ మార్కు, అలాగే లోపల వైపుకి కింద నుంచి లోపల వైపు వేసిన మార్కు కలుపుకుంటూ ఒక క్రాస్ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే చేతులకి అసలు ముడతలు అనేవి పడవు, నీట్గా వస్తాయి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్, అందులో సగం 5 ఇంచెస్. కింద 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. 2 లైన్లు గీసేసుకొని ఈ లైనింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే హ్యాండ్స్ నీట్గా వస్తాయి. హ్యాండ్స్ని ఇలా 2 మడతల మీద ఓపెన్ చేసుకొని లోత్ అనేది తీసుకోవాలి. సెంటర్ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ కింద నుంచి ఒక మార్క్ చేసాం కదా, అలాగే ఆర్మ్ హోల్ కింద నుంచి పైకి ఒక మార్క్ చేసాం కదా, ఈ 3 మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి క్రాస్గా. ఆ లైన్ ప్రకారం కట్ చేసుకోవాలి.
ఇక్కడ క్లాత్ యాడ్ చేసుకోవడం కోసం కట్ చేసుకోవాలి. ఇలా క్లాత్ సరిపడా క్లాత్ చూసుకోవాలి, సరిపోతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. యాడ్ చేయాలి కదా, కుట్లు పడతాయి కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే కింద పార్ట్ ఉంది కదా మనం ఆల్రెడీ కట్ చేసింది, దాని ప్రకారం పైన మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటేనే బెస్ట్. ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు, తక్కువైతే మళ్ళీ కష్టం కదా, రాదు కదా. అందుకని కింద ఎలా అయితే ఉందో క్లాత్ ఒకసారి చెక్ చేసుకుంటూ పైన మార్క్ చేసుకోవాలి. ఇలా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా సైడ్కి కూడా మార్క్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు కింద ఒరిజినల్ క్లాత్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కింద క్లాత్ కట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకని కొంచెం పైకి పట్టుకొని కట్ చేసుకుంటే బెస్ట్. ఇలా కట్ చేసేసుకోవాలి. లైనింగ్ కూడా ఇలాగే క్లాత్ పడుతుంది, సేమ్ ఇలాగే కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, డబుల్ లేయర్ ఫ్రాక్ కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్